శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసిడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ వాస్తు 2000 ఇయర్లో చేశారండి. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. కుంభరాశి వారికి రాహు ప్రభావం ఉంది. రాహు లగ్న రాహు అంటే జనరల్గా మీ రాశిలో ఉన్న రాహు మంచి చెయ్యడు అని చెప్తాం. శాస్త్రం వచ్చినంటే లగ్న రాహు, ద్వితీయ రాహు అంత అద్భుతం ఫలితాలు ఇవ్వడం. కాకపోతే ఏంటంటే కుజుడు చూడడం వలన, గురుదృష్టి ఉండడం వలన రాహు వలన వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అయి తీరతాయి. ఒక్క ఆరోగ్యం చూసుకోండి, అద్భుతంగా ఉంటుంది. సెకండ్ భావంలో శని కూడా మంచి ఫలితాలు ఇస్తాడా? ఇవ్వడండి. మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడానికి మాత్రం ఆయన దారి చూపిస్తాడు. సెకండ్ భావంలో ఉన్న శని ఉన్న ఊరు నుంచి దూరం చేస్తాడు అనుకుంటాం, పుట్టిన ఊరు నుంచి కానీ జనరల్గా. అలాగే 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావం, సెకండ్ భావం ఉండడం వల్ల కూడా విదేశీ పర్యటన మీకు సూచిస్తోంది. మీ జాతకాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయమే. కానీ డబ్బుల విషయంలో కొద్దిగా కష్టపడితే తప్ప రావు. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఇంకా మిగతా గ్రహాలు బాగున్నాయి కదండి. మీ చెల్లెలకి చాలా బాగుంటుందండి. చంద్ర శుక్రుల కాంబినేషన్ ఉండడం వల్ల ఆభరణ సౌఖ్యము, గృహ సౌఖ్యము, అలాగే చెల్లెలకి బాగుండము, అలాగే మీరు ప్రయాణాలు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉండడం జరుగుతుంది. కానీ 4th భావానికి చేరి ఉండడం వల్ల తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మీరు పట్టించుకోవాల్సిందే. అంతేకాకుండా మీ చదువులో కూడా ఆటంకాలు ఎదురవడము, రైతులు కూడా నష్టాలు రావడం జరుగుతుంది. పంచమ స్థానంలో రవి బుధులు అంటే సంతానం వలన మీకు ధన ప్రాప్తి. పంచమ స్థానం రవి బుధులు ఉంటారండి, దీర్ఘాయుష్యవంతులటువంటి పొత్తులు కలిగి ఉంటారని చెప్పి శాస్త్రంలో చదివాను నేను. పంచమ స్థానం రవి బుధులు ఉన్నారంటే ఖచ్చితంగా అలా ఉంటుందండి. పైగా పంచమ స్థానంలో గురుచంద్రులు కూడా ఉన్నారు. సాహిత్య రంగంలో అద్భుతంగా రాణిస్తారు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో బాగా రాణిస్తారు, డాక్టర్స్ వృత్తిలో బాగా రాణిస్తారు అంటారు కదా. పంచమభావం చాలా బాగుంది. అంతేకాకుండా సంగీతము, సాహిత్యము, కళారంగము, సినిమా, టెలివిజన్ రంగాల్లో కూడా మీరు ఉంటే బ్యూటిఫుల్గా సాధిస్తారండి. ముఖ్యంగా ఈ రవి బుధులు గురుచంద్రుల కాంబినేషన్ వలన 25, 26 తారీఖుల్లో మంత్రి పదవులు రావడానికి, మంత్రాలు మీరు నేర్చుకునేవన్నీ సిద్ధించడానికి చాలా బాగుంది. గురువుగారి యొక్క కరుణా కటాక్షాలు అంటే సరే అది చాలా నిండుగా ఉంటాయి. తల్లిదండ్రులు సేవ చేసుకునే వాళ్ళకి, గురువులను పూజించే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు కానీ ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు దగ్గర చేరవు అని శాస్త్రం చెప్తోంది. ఖచ్చితంగా అంతే. పైగా ఇంకోటి ఏంటంటే మీకు పంచమభావం బాగుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారండి. చక్కటి భోజన వసతులు కలిగితే మీకు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి అద్భుతంగా ఉంది. బుధచంద్రులు 6వ భావంలో ఉన్నారండి. బుధచంద్రులు 6వ భావంలో ఉన్నారంటే మేనమామలకి బాగుంటుందండి. 6th హౌస్లో ఉన్నాడు కదా, హర్షయోగాన్ని ఇస్తాడు. మేనమామలకు బాగుంటూ, ఆరోగ్యవంతులుగా ఉంటూ, కోర్టు సంబంధించిన కేసుల్లో విజయం గెలుస్తూ, లా రిలేటెడ్ సంబంధించిన విషయాలండి విజయం సంప్రాప్తిస్తూ మీరు కోరికలను నెరవేర్చుకుంటూ అద్భుతంగా ఉంటారు మీరు. 6వ భావంలో బుధుడు బ్యూటిఫుల్. 7వ స్థానంలో కేతుతో కలిసిన కుజుడు తప్పు. కాకపోతే ఏంటంటే మీకు ఆయన 10th హౌస్ లార్డ్ అయ్యాడు. 10, 11, 10వ అంటే 10th హౌస్ లార్డ్ 7వ ఉన్నాడు. ఇది కారణం కూడా అంతే, ఇది కూడా కారణం విదేశాలు వెళ్ళడానికి. అలాగే మీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా పెళ్ళిళ్ళ విషయాలు లేట్ అవ్వడము, చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, 7వ భావానికి కుజకేతులు అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరు మీ రాశి వారికి. కానీ ఫారిన్ కంట్రీస్ యోగాలు మాత్రం ఇస్తారు. శనేశ్వరుడు
పైగా కుజుడితో కలిసిన కేతువు ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి మీ జాతకంలో. మీకు మీ జాతకాలు ఇచ్చి ఆ టైం వస్తుంది, విదేశాలు వెళ్తారు. వద్దురా బాబు అయినా కూడా సడన్గా విదేశాలు వెళ్ళడానికి వెళ్ళవలసి వస్తుంది. అది మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా అష్టమ స్థానానికి శని దృష్టి క్లియర్గా ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసిందే. వేళపట్టి భోజనం చేయబడమే కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి మీరు. కానీ భాగ్యస్థానమా ఇంకా వృద్ధి అవుతూనే ఉంటుందండి, దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మే తర్వాత నుంచి ఇక వెనక్కి తీరు చూడడం, బిజినెస్లో బాగా రాణిస్తారు. ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు. పైగా గురువుగారితోటి పీఠాధిపతులతోటి యాత్రలు చేస్తారు. గురువుగారితో నైమిసారణ్యము, కాశీ వంటి క్షేత్రదర్శనాలు, అలాగా అద్భుత క్షేత్రదర్శనాలు ఉంటాయండి. కలి ప్రవేశించని ప్రదేశము ఏదయ్యా అంటే ఒక్క నైమిసారణ్యమే అని గురువుగారు చెప్తారు. అందరికీ మనకు తెలుసండి. సో అదొకటి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. అలాగే మీ 10th భావం కూడా బాగుంది కాబట్టి మీ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కాదు కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. బహుశా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తిరీత్యా లేకపోతే పన్నుల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే వ్యాపారస్తులకి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది. ఏదైనా 11వ భావానికి క్లియర్గా గురుదృష్టి ఉంది కాబట్టి 11th హౌస్లో 11th హౌస్ చూసుకుంటాడు కాబట్టి గుర్రం, ఆస్తి సంపద, గుర్రం, హార్స్ సంపదలు ఉంటాయండి. కొంతమందికి వెళ్తారు, గుర్రం ఎక్కుతారు. మీరు కావాలని చూసుకోండి. సరదాగా అందరూ ఎక్కారు ఉండవు, మళ్ళీ భయం కదా కింద పడేస్తుందేమో అని. కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉంటుంది, అది ఎక్కుతారు, చక్కగా బాగుంటుంది. ఏదేమైనా మీ రాశి వారికి అష్టమ స్థానంలో కొంచెం దోషం ఉంది కాబట్టి, అదే కొంచెం కేతుల దోషం ఉంది, రావుకాల దోషం ఉంది కాబట్టి మీరు అమ్మవారిని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. అష్టమ స్థానం కాదు, సప్తమ స్థానం ఉంటుంది. కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి మీకు కేతు పూజ చేసుకోండి. అంటే వినాయకుడు ఆరాధన అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా మీరు ఆరోగ్య భద్రత విషయం ఇంపార్టెంట్ అండి. మీ ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి శనీశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా మనసారా ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే మీకు అష్టమంలో ఉన్న దోషం పరిహారం అయిపోతుంది. సో అష్టమాధిపతి బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అష్టమాధిపతి 6వ బాగున్నాడు కాబట్టి సర్వము సౌఖ్యమే కాబట్టి మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం, రెమెడీస్లో పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడం అనమాట. రావుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐశ్వర్య పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ అభిషేకాలు కానీ మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టేయడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహువులో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాల పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించడం ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తానండి మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా?
ఏం సందేహం లేదండి. అలాగా అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వలన శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి మనం. శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.